అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో రికార్డుల దహనం కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనమైన విషయం తెలిసిందే. ఈ కేసును ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి సిఐడికి అప్పగించింది. దస్త్రాల దహన ఘటనపై సిఐడి దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో భాగంగా సోమవారం రాత్రి 11 గంటల నుండి మంగళవారం వేకువజాము 3 గంటల వరకు ఆఫీసులో తనిఖీలు నిర్వహించారు. సిఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, అదనపు ఎస్పీ రాజ్ కమల్, డీఎస్పీ వేణుగోపాల్ బృందం తనిఖీలు చేపట్టింది. దస్త్రాల దహనం ఘటనకు సంబంధించి అధికారులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజతో పాటు ప్రత్యేక సాక్షి నిమ్మనపల్లె విఆర్ఏ రమణయ్య ఘటన ముందు వరకు ఆఫీసులో ఉన్న ఆర్డీఓ హరిప్రసాద్లను సబ్ కలెక్టరేట్ కు పిలిపించి సిఐడి అధికారులు విచారణ చేశారు. రైట్, ఇక ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సుధీర్, ఇటీవల గత నెల తీసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి మదనపల్లి సబ్ కలెక్టర్ అగ్ని ప్రమాదం ఈ యొక్క ఘటన తీసుకున్నట్లయితే రోజు రోజుకి దీని మీద పలు కోణాల్లో అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిపైన ఒక అధికారులను కూడా నియమించడం జరిగింది. ఈ యొక్క అగ్ని ప్రమాదానికి గల కారణాలకు సంబంధించి దీనికి ఇప్పటికే సిబిసిఐడి కావచ్చు, అలాగే రాష్ట్ర రెవెన్యూ చీఫ్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఇక్కడ చేరుకునే ఒక టీములు వారీగా విచారణ కొనసాగించారు. అయితే పలు కీలకమైనటువంటి పత్రాలు, డాక్యుమెంట్స్, ఈ యొక్క హార్డ్ డిస్క్లు ఇవన్నీ కూడా దగ్ధం అవడంతో పలు అనుమానాలు ఎక్కెత్తాయి. అదే మనిషికి గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఘాతకానికి వాళ్ళే పాల్పడి ఉంటారని కొంతమంది తెలుగుదేశం సంబంధించినటువంటి పార్టీ నాయకులంతా కూడా ఆరోపించడం జరిగింది. దాని మీద వాళ్ళు రకాల కోణాలలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వైకాపాకు సంబంధించినటువంటి మాజీ వైస్ సర్పంచ్ వైస్ చైర్మన్ కావచ్చు, అలాగే ఇన్ఛార్జ్ గా వీళ్ళంతా కూడా అదుపులో తీసుకుని విచారించారు. అయితే ఈ యొక్క ఘటన జరిగినటువంటి రాత్రి 10 గంటల వరకు కూడా అధికారులు కొంతమంది అక్కడ ఉన్నటువంటి వారిని కూడా ఇటీవల కాలంలో విచారణ కొనసాగించారు. అయితే ప్రస్తుతానికి నిన్న ఈ యొక్క సబ్ కలెక్టర్ చేరుకున్నటువంటి సిఐడి బృందము ఎవరైతే ఆ రోజు రాత్రి విధుల్లో ఉన్నారో 10 గంటల వరకు వీళ్ళంతా కూడా మరి తిరిగి ఇంకోసారి విచారణ కొనసాగిస్తాం. దాంట్లో కీలకంగా విఆర్ఏ రమణయ్యను విచారణ చేస్తున్నారు. అలాగే ఈ యొక్క నియోజకవర్గం వైడు మదనపల్లి నియోజకవర్గం వైడు ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయాల్లో దానికి సంబంధించినటువంటి ఆ యొక్క దగ్ధమైనటువంటి ఫైల్ సంబంధించినటువంటి పత్రాలన్నీ ఉన్నాయా లేవా అని కూడా చూస్తున్నారు. ఇక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిపై పలు ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ యొక్క అగ్ని ప్రమాదానికి గల కారణం ఇది వాంటెడ్లు చేశారనేటువంటి కోణంలోనే ఆరోపణ కూడా జరగలేదు. దీని మీద ఇప్పటి వరకు కూడా ఒక కొలిక్ అనేది రాలేదు. జరిగి ఇప్పటికీ 40 పైన అవుతున్నప్పటికీ ఎవరు ఈ యొక్క ఘాతకానికి పాల్పడ్డారు, ఈ యొక్క అగ్ని ప్రమాదానికి ఎవరైతే పాల్పడారు వీళ్ళని పూర్తి స్థాయిలో అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి కనపడలేదు. ఇప్పటివరకు కేవలం విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం నిన్న అర్ధరాత్రి వరకు కూడా జరిగిండేది కేవలం ఆ రోజు ఎవరైతే ఈ యొక్క 10 గంటల వరకు ఉండి 11 గంటల తర్వాత అగ్ని ప్రమాదం జరిగింది. అయితే 10 గంటల వరకు ఉండవలసిన అవసరం ఏంటి, అక్కడ ఎవరెవరు ఉన్నారు వీళ్ళంతా కూడా గతంలో విచారించారు. ప్రస్తుతం కూడా వాళ్ళ విచారణ పేరుతో నిన్న రాత్రి 3 గంటల వరకు ఈ యొక్క విచారణ కొనసాగింది.